ఢిల్లీలో కర్ణాటకం చూస్తున్నారుగా. కర్ణాటక రాజకీయం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. సీఎం మార్పుపై ఎలాంటి చర్చలు లేవని ఇద్దరు నేతలు చెప్పినప్పటికీ ఏదో జరుగుతోంది అనే అనుమానాలు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాజకీయాల్లో హై డ్రామా కొనసాగుతోంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో 2 రోజుల నుంచి క్యాంప్ వేశారు. అయితే సీఎం మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఇద్దరు నేతలు ఢిల్లీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశమవుతున్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కర్ణాటక కేబినెట్ లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు శివకుమార్. అయితే తాము కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం చర్చించడానికే ఢిల్లీ వచ్చినట్టు ఇద్దరు నేతలు స్పష్టం చేస్తున్నారు. సీఎం మార్పు లేదని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసినప్పటికీ తెర వెనక ఏదో జరుగుతోందన్న అనుమానాలు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేశారు. పలు ప్రాజెక్టులపై అనుమతి కోసం ఢిల్లీకి వచ్చినట్టు తెలిపారు డీకే శివకుమార్. బెంగళూరు ఎయిర్ షోకు అనుమతి కోసం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ ను కోరినట్టు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరులో డిఫెన్స్ కారిడార్ ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు సిద్ధరామయ్య తెలిపారు. తమిళనాడు, యూపీ లాగా రాష్ట్రంలో కూడా డిఫెన్స్ కారిడార్ ను ఏర్పాటు చేయాలన్నారు. ಏರ್ ಶೋ ದಸರಾದಲ್ಲಿ ಪ್ರತಿ ವರ್ಷ ಏರ್ ಶೋನ ಅರೇಂಜ್ ಮಾಡ್ತೀವಿ. ಅದಕ್ಕೆ ಏರ್ ಶೋನ ಈ ವರ್ಷನೂ ಕೂಡ ಅರೇಂಜ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್ ಲೆಟರ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಎರಡನೇದು ಡಿಫೆನ್ಸ್ ಕಾರಿಡಾರ್ ಮಾಡಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ಯುಪಿನಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾರೆ, ತಮಿಳುನಾಡಿನಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಅದೇ ರೀತಿ ಕರ್ನಾಟಕದಲ್ಲೂ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ಆಮೇಲೆ ಡಿಫೆನ್ಸ್ ಲ್ಯಾಂಡ್ ಬೇಕು ನಮಗೆ. ಆ ಡಿಫೆನ್ಸ್ ಲ್ಯಾಂಡು 3 ಪ್ರಾಜೆಕ್ಟ್ಗಳಿಗೆ ಬೇಕಾಗಿದೆ. ಅಲ್ಲಿ 3 ಜಾಗಗಳಲ್ಲಿ ಡಿಫೆನ್ಸ್ ಲ್ಯಾಂಡ್ ಬೇಕಾಗ್ತದೆ. ಅದನ್ನು ಕೊಡಬೇಕು ಅಂತ ಕೇಳಿದ್ದೀವಿ. ಕಾರಿಡಾರ್ ಮಾಡ್ತೀವಲ್ಲ. ಎರಡನೇದು ఢిల్లీలోని కర్ణాటక భవన్ లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బస చేశారు. వాస్తవానికి 5వ అంతస్తులో సీఎం కు కేటాయించిన సూట్ ఉంది. కాకపోతే అందులో ఉండడానికి సిద్ధరామయ్య ఇష్టపడడం లేదు. వెలుతురున్న గది కావాలని కోరడంతో ఆయనకు వేరే గదిని కేటాయించారు. సిద్ధరామయ్యకు కేటాయించిన సూట్ లో డీకే శివకుమార్ బస చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. సిద్ధరామయ్య అనుమతితోనే ఆ సూట్ లో డీకే శివకుమార్ ఉంటున్నారని అధికారులు వెల్లడించారు. అయితే సీఎం పదవిపై హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని డీకే శివకుమార్ ప్రకటించారు. అయితే ఆయన మద్దతుదారులు మాత్రం నవంబర్లో సీఎం పదవిని చేపట్టడం ఖాయమంటున్నారు.